అందరికీ నమస్కారం. మరో హత్య. 2 వారాల్లో 3వ హిందువుని చంపారు బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్లో గార్మెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, వస్త్రాలు తయారు చేశారు. అక్కడ సెక్యూరిటీ గార్డుగా ఉన్నటువంటి వ్యక్తిని చంపేశారు. పని చేస్తున్నప్పుడు తుపాకీ లాంటివి తీసుకొని అక్కడ ఉన్న ముస్లిం చంపేశాడు. ఎందుకు చంపాడో తెలియదు, రీజన్ చెప్పాల. వాడిని అరెస్ట్ చేశారు. లక్కీలు వాడిని అరెస్ట్ చేశారు. కానీ ఒక బ్రిటన్ జర్నలిస్ట్ వెనకాల అటాచ్ చేస్తుంది. అది ఐ థింక్ క్యాంటన్ ఆ పేరు. నాకు అది బాగా నచ్చింది. బైబిల్ అబద్ధం అని కొంతమంది, నిజమని కొంతమంది, జీసస్ అబద్ధం అని కొంతమంది, నిజమని కొంతమంది అంటారు. బట్ నేను చూసిన కరుణామయుడు, మరికొన్ని సినిమాలు నేను విన్నవి అండ్ క్రైస్తవులు నమ్మేది, హిట్లర్ నమ్మింది కూడా అదే. ఏంటి, యూదులు కావాలని యేసు మీద నిందలు మోపి ఆనటువంటి రోమన్ పాలకులు అప్పగించి ఆయనని చంపించారు అని. చివరిలో రోమన్ పాలకుడు మరలా అడుగుతాడు, నువ్వు తప్పు చేయలేదా, చేసావా, ఏంటి అన్నప్పుడు నేను తప్పు చేశాను, మీరు నమ్మితే శిక్ష విధించడం అని చెప్పి సంథింగ్ అయితే ఉంటాయి. నాకు అది తెలియదు కాబట్టి నేను చెప్పను. నేను చెప్పదలుచుకుంది ఒకే ఒకటి. మొన్న దీప్ దాస్ని, ఆ తర్వాత సమ్రాట్ని ఘోరంగా చంపారు. ఇప్పుడు ఇతరుని ముగ్గురు విషయంలో కూడా సేమ్ ఫార్మాట్. ముందు దీప్ దాసు అల్లాని ఏమీ అనలా, కానీ అల్లాని దూషించాడంటూ ఘోరంగా కొట్టి తగలబెట్టేశారు. ఎవరంటే అక్కడ సైకో ముస్లిం మంద. తర్వాత సామ్రాట్ని అక్కడ వచ్చేసి మార్కెట్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు అనేసి నింద మోపి చుట్టూతో వచ్చేసి ఘోరం కొట్టి చంపేశారు. ఇప్పుడు ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలో హిందువుని, అతని పేరు కూడా తెలియదు ఇంకా, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. అతను ఎందుకు చంపాడంటే అక్కడ కూడా ఒక నింద మోపుతాడు, వాడు మా దేవుడిని అదన్నాడు, ఇదన్నాడు, మమ్మల్ని అదన్నాడు, ఇదన్నాడు అని చెప్పేసి. సేమ్ ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు, హత్యలు, మారణ హోమం వెనక ఉన్నది కూడా సేమ్ ఒకటే ఫార్ములా. ప్రపంచంలో ఎప్పుడైనా అరే ఇది బాగుందిరా, మనం ఇదే ఫాలో అవ్వచ్చులేక మనల్ని ఎవడు ఏం చేయలేడు అనుకున్నప్పుడు అదే ఫాలో అవుతారు. ఆనాడు జీసస్ని నిందల మోపి చంపించిన తర్వాత ఈరోజు కూడా నిందలు మోస్తున్నారంటే అసలు ఆ క్యారెక్టర్ లేదని వాళ్ళు కొంతమంది, మేమేం తప్పు చేయలేదు అందుకే మేము బ్రహ్మాండం ఉన్న వాళ్ళు యూదులు కొంతమంది, ఇలా రకరకాలు ఉన్నాయి. బట్ నింద మోపినా అది నింద కాదని తెలిసినా అసలు నిజమేంటని తెలిసేంత వరకు మనం ఏమీ చేయలేం. అది దేవుని విషయము 100 సంవత్సరాల క్రితం అనుకుందాం. బట్ ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. సమ్రాట్ వచ్చేసి అక్కడ షాపుల్లో వెళ్ళి దందా చేయలేదు, ఎవరిని బెదిరించాల, గల్లా పెట్టి డబ్బులు లాక్కోవాలి. దీపదాస్ వచ్చేసి అల్లాని ఏమనలా. అండ్ ఇప్పుడు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఒక అతను 2 వారాల వ్యవధిలో 3 హిందువులను ఘోరంగా చంపారు. ప్రపంచం అంత ఈరోజు అంటుంది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు జీసస్ ఫాలో అవుతారంటే వాళ్ళు జీసస్తో పోల్చున్నారు, అదే వెనకాల అటాచ్ చేశారు. బట్ హిందువులు దయచేసి అయ్యా ఐకమత్యం ఉండాలి, ఎక్కడి నుంచైనా మనకి జాగ్రత్త. అండ్ కళలో కూడా ఎదుటివారిని మనం కించపరచవద్దు. అండ్ వాళ్ళు చేసిన మూర్ఖమైనటువంటి పనికి మనం ఏమీ చేయవద్దు. సనాధర్మం మన మార్గం. ఓకే, అండ్ ఆల్వేస్ ధర్మమే మనకు సంబంధించేసి అల్టిమేట్, అది గుర్తుంచుకోండి.